మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అయితే మొత్తం అన్ని రకాల వాళ్ళకి అందరికీ సింగిల్ విండో పథకంలాగా ఏదైనా ఉంటుందా ఫర్ గుడ్ హెల్త్? సో దెర్ ఈజ్ నో మ్యాజిక్ డైట్ అండి. అంటే జస్ట్ ఒక మ్యాజికల్ డైట్ ఉంటే దీంతోనే మనం ఫాలో అయిపోవచ్చు అనేది లేవు. బట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకు కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఇచ్చారనమాట. లైఫ్ స్టైల్ గైడ్ లైన్స్ అండ్ న్యూట్రిషన్ గైడ్ లైన్స్ ఫర్ ఎవ్రీబడి. సో ఈ గైడ్ లైన్స్ మనం డే టు డే లైఫ్ స్టైల్లో మనం ఇంక్లూడ్ చేసినట్టయితే మనం ఎలాంటి డిజీజే మనకు రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చినా దాన్ని ఎలా మనము ట్రీట్ చేసుకొని ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనేవి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. సో బెస్ట్ థింగ్ ఇస్ ప్రివెంటివ్ కేర్. జనరలీ హెల్త్ కేర్ అంటే సిక్ కేర్ అంటాం. సో సిక్ కేర్ కాకుండా వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రివెంటివ్ కేర్. అంటే ఎనీ కైండ్ ఆఫ్ డిజీజ్ రాకుండా ఉండడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ డైమెన్షన్స్. సో ఫస్ట్ డైమెన్షన్ ఈజ్ యువర్ ఫుడ్. మీరు అన్నట్టు ఫుడ్ ఈజ్ అ వెరీ 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 పవర్ఫుల్ టూల్ అండ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ప్రతి ఒక్కరికి కూడా అది చాలా అవసరము. బట్ అతిగా తీసుకుంటే అది విషం అవుతుంది. అది అమితంగా తీసుకుంటేనే దట్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ అస్. ఏదైనా టూ మచ్గా చేస్తే టూ బ్యాడ్ అంటారు, రైట్? అండ్ ఎనీథింగ్ విచ్ ఇస్ టూ లెస్ ఆల్సో విల్ ల్యాండ్ అప్ ఇన్ టు డెఫిషియన్సీ. ఎక్సెస్లో తీసుకుంటే అది టాక్సిక్ అండ్ పాయిజనస్ అయిపోతుంది. సో మోడరేషన్ ఇస్ ద కీ. సో ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ గైడ్ లైన్ ఏంటంటే మోడరేషన్ ఇస్ ద కీ. ఏది మనం తీసుకున్నా కూడా అది లిమిట్లోనే తీసుకోవాలి, ఎక్సెస్లో తీసుకోవద్దు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మన డైట్లో ఖచ్చితంగా ఉండాలి. అంటే మేక్ హాఫ్ యువర్ ప్లేట్ హోల్ అంటున్నారు. అంటే హోల్ ఫ్రూట్స్ అండ్ హోల్ వెజిటబుల్స్ మన ప్లేట్లో డైలీ మీల్స్లో అట్లీస్ట్ మనం రోజుకి 2 or 3 ఫ్రూట్స్ అన్న మనము ఇంక్లూడ్ చేయాలి. అది కూడా డిఫరెంట్ కలర్ఫుల్ ఫ్రూట్స్. ఇప్పుడు మనకు రెయిన్బోలో వీ హ్యావ్ 7 కలర్స్. సో 7 డిఫరెంట్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ 7 డిఫరెంట్ కలర్డ్ వెజిటబుల్స్ ఫుల్ వీక్లో మనం చేంజ్ చేస్తూ ఉండాలి. వెరైటీ ఈజ్ ద కీ. రోజు ఒకటే ఫుడ్ ఐటమ్ తిన్నా కూడా వీఆర్ బోర్డ్ ఆఫ్ ఇట్. సో వెరైటీ ఈజ్ ద కీ. డైట్ షుడ్ బి డైవర్సిఫైడ్. అంటే మోర్ ద వెరైటీ మోర్ ద మెరియర్. అంటే ప్రతి ఒక్క ఫ్రూట్లో డిఫరెంట్ వైటమిన్స్ డిఫరెంట్ మినరల్స్ ఉంటాయి. బట్ మన బాడీకి అన్ని వైటమిన్స్ అండ్ అన్ని మినరల్స్ అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం. సో ఇన్క్లూడ్ ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్. అంటే మనకు లోకలీ రీజనలీ అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఖచ్చితంగా మన డే టు డే లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. 2 different colored fruits. It could be an orange and an apple. Next day have banana and a cup of strawberries. Next day pomegranate and guava. అట్లా కీప్ చేంజింగ్. మొనోటనీ లేకుండా వీ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్. వెజిటేబుల్స్ కూడా అంతే. సో చాలామంది అడుగుతూ ఉంటారు, మాకు వీ వాంట్ సమ్ ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ అంటే అవకాడోస్, కివీస్ వేరే కంట్రీస్ నుంచి, సమ్ ఇంపోర్టెడ్ వన్స్. సో ఇంపోర్టెడ్ వ్యాక్స్ కోటెడ్ కంటే గో విత్ యునో వాట్ ఈస్ రీజనలీ అవైలబుల్. మనకు దగ్గరలో అందుబాటులో ఉన్న ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఐ వుడ్ హైలీ రికమెండ్. ఇంకోటి హోల్ గ్రెయిన్స్. హోల్ గ్రెయిన్స్ కూడా విత్ ద రైట్ అమౌంట్స్ యూ షుడ్ టేక్. నేను చెప్పినట్టు చాలామంది చపాతీస్ మంచివి, రైస్ మంచిది కాదు, షుగర్స్ విల్ బి ఎలివేటెడ్ అని అంటారు. బట్ అగైన్ అవి హియర్ ఆల్సో చపాతీస్ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ వీట్ ఫ్లార్ ఆర్ యూ యూజింగ్. అంటే మల్టీగ్రెయిన్ ఫ్లారా ఆర్ ఇస్ ఇట్ అ మల్టీ మిల్లెట్ ఫ్లార్ ఆర్ ఇస్ ఇట్ జస్ట్ అ ప్లెయిన్ వీట్ ఫ్లార్? అండ్ ఆ రోటీస్తోని వాట్ ఆర్ యూ ఈటింగ్? Is it a deep fried potato curry or is it mashed potato or is it a vegetable curry? So combination matters a lot anamata. And how much are you eating? So quantity, portion sizes, combination and variety. These are some of the important things. Rice kuda I wouldn't say rice is completely bad. Rice correct portion sizes lo teeskoni vegetables and dal and curd, ante the plate should look colorful. అన్ని ఐటమ్స్ మనం కరెక్ట్ బ్యాలెన్స్ ప్రపోర్షన్స్లో తీసుకున్నట్టయితే దెన్ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో మామూలుగా క్రోనో డైట్ అంటున్నారు, అలాగే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటున్నారు, ఇప్పుడు బాగా వినపడుతున్న మాటలు. సో వీటి పాత్ర ఉందా? దేర్ ఆర్ సో మెనీ డైట్స్ అండి. ఇవాళ రేపు దట్ ఏఐ హ్యాస్ కమ్ అప్ అండ్ ఎవ్రీబడి దెర్ ఆర్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ డైట్స్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు, కీటో డైట్స్ అంటారు, హై ఫ్యాట్ డైట్స్ అంటారు, వెయిట్ లాస్ డైట్స్, we have paleo diets, we have vegan diets, budget friendly diets. There are hundreds of diets. But for you, meeku personally best diet ante you have to consult a qualified dietitian. Ante ఎన్నో ఫ్యాక్టర్స్ని మేము తీసుకొని we will give you the best diet suitable for your body type. BMI అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్. ఇప్పుడు BMI అవుట్డేట్ అయిపోయింది అంటున్నారు కదా.
అంటే బిఎంఐ అనేది ఇట్ ఈస్ వన్ ఇండికేటర్, కానీ దట్ ఈస్ ఓన్లీ ఇండికేటర్ అని నేను అన్నాను. బిఎంఐ విల్ టెల్ అస్ మనం ఓవర్ వెయిట్ ఉన్నామా, అండర్ వెయిటా, లేక ఒబీసా, లేక గ్రేడ్ 3 ఒబిసిటీ అనేది అది మనకు జనరలైజ్డ్ రీడింగ్. బట్ బిఎంఐ కంటే ఇంపార్టెంట్ ఇండికేటర్ అనేది బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అంటారు, BCA. ఇందులో మనకు ఫ్యాట్ పర్సంటేజ్ అండ్ మజిల్ మాస్ రెండూ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ ఎంత ఉంది, మజిల్ ఎంత ఉన్నది అనేది దట్ ఈస్ హైలీ ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కరికి మజిల్ మాస్ ఎక్కువగా ఉండాలి, ఫ్యాట్ పర్సంటేజ్ అనేది కొంచెం తక్కువగా ఉండాలి. దట్ మీన్స్ దెన్ ఓన్లీ దే ఆర్ హెల్దీ, దే ఆర్ హ్యావింగ్ అ హెల్దీ వెయిట్ లాస్. అంటే టెస్ట్ చేయించుకోవాలి కదా? జస్ట్ మషీన్ ఉంటుంది, దానిపైన నిల్చుంటే మనకు రీడింగ్స్ అన్నీ వచ్చేస్తాయి. బాడీ కాంపోజిషన్ అండ్ అనాలిసిస్ మషీన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సూట్ అయిన అవుట్ఫిట్స్ ప్రతి ఒక్కరికి సూట్ అవ్వవు. ఇట్ హ్యాస్ టు బీ టైలర్ మేడ్, రైట్, బేసింగ్ ఆన్ యువర్ హైట్, వెయిట్, యువర్ మెజర్మెంట్స్, రైట్. అట్లనే ఫుడ్ డైట్ గురించి కూడా, అంటే మీ ఆహారపు అలవాట్లు, మీ లైక్స్, మీ డిస్లైక్స్, మీ ఫుడ్ ఎలర్జీస్, మీ ఫుడ్ ప్యాటర్న్, then your medical history, your genetic history, then your complete medical reports, ivanni consider chesi, all these factors will be considered, and then a personalized customized diet plan will be given to you. So intermittent fasting anedi andarki suit avvadu, కొందరికే సూట్ అవుతుంది. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్. వాళ్ళది సెడెంటరీ లైఫ్ స్టైలా, మోడరేట్ లైఫ్ స్టైలా, లేక హెవీ లైఫ్ స్టైలా అనేది తెలుసుకోవాలి. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్లీప్ ఆల్సో. చాలామంది దీస్ 2 ఏరియాస్ ఆర్ నెగ్లెక్టెడ్. ఓన్లీ న్యూట్రిషన్ అంటే డైటే అనుకుంటారు. నో, యాజ్ అ లైఫ్ స్టైల్ కన్సల్టెంట్ ఐ గివ్ దెమ్ అ హోలిస్టిక్ అప్రోచ్. అంటే న్యూట్రిషనే కాకుండా ఇట్ ఈస్ అబౌట్ యువర్ స్లీప్ హ్యాబిట్స్, ఎన్ని అవర్స్ పడుకుంటున్నారు, అండ్ ఆర్ యూ హ్యావింగ్ అ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. కోవిడ్ తర్వాత ఎవ్రీబడి ఈజ్ స్ట్రెస్డ్, అండ్ సో హౌ ఆర్ యూ మేనేజింగ్ ద స్ట్రెస్? సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, స్లీప్ హ్యాబిట్ ఈజ్ ఇంపార్టెంట్, and physical activity is important, and nutrition. So these are different segments, and all these segments should be a 10 on 10. So daniki chala effort avasaramu, and we have to be focused. So sleep chala mandi deprived ayi unna kuda next day they'll be so irritated, they won't feel like eating, mood swings vachestayi, that is shown on food, and lifestyle is affected. So first correct your sleep, that is very important. Physical activity is very very important. Physical activity ante it could be running, jogging, surya namaskar, or cycling, any kind. Ante you have to sweat it out anamata. Instead of using the lift, use the stairs. So simple changes. So 3 important things andi. First thing is eat right, move more, ante physically you should be more active, and sleep well. These 3 things are simple things. ఇవి అందరికీ తెలిసిందే, బట్ ఎవరు కరెక్ట్గా ఫాలో చేయరు. అక్కడైతే లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నారు కదా, అందుకే. అయితే ఇక్కడ టైం యొక్క ఫుడ్ మనం తీసుకునే టైం పాత్ర కూడా ఉంది కదా. అవును, టైం మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎర్లీ మార్నింగ్ టు బెడ్ టైమ్. బట్ because of the work stress, because of the corporate lifestyles, everybody's timings are different. Lunch timing కానీ, their breakfast, their dinner, చాలా మంది breakfast skip చేస్తారు, which is a very bad thing, because already night 12 hours we are on fasting, our body is on fasting. Breakfast అని ఎందుకు అంటారు? we are breaking the fast. So ఆ బ్రేక్ఫాస్ట్ మీరు చేయకపోతే ఫుల్ డే అంతా డిస్టర్బ్ అవుతుంది. లంచ్ టైంలో ఏం చేస్తారు? ఎక్కువగా తినేస్తారు, బికాస్ దే స్కిప్ ద బ్రేక్ఫాస్ట్, దే ఆర్ హంగ్రీ. సో దట్ ఈస్ హౌ అవర్ బాడీ వర్క్స్. ఎప్పుడు కూడా మనం బాడీని కన్ఫ్యూషన్లో పెట్టొద్దు. కన్ఫ్యూషన్లో పెడితే ద బాడీ బికమ్స్ మోర్ ప్రోన్ టు డిజీజెస్.